టీఆర్ఎస్లోకి పోయిన వారి గురించి మనం పక్కన పెట్టుకుంటే 2014 ఎన్నికల టీఆర్ఎస్ పటాన్చెరు టికెట్ ఇస్తామని చెప్పిన లాస్ట్ మూమెంట్లో రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు నందీశ్వర్ గౌడ్ గారు. నందీశ్వర్ అలాంటి ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళలేదని బీజేపీలోకి వెళ్ళారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అడుగడుగున అవమానిస్తున్నారు. అంటే సునీత లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా అడుగడుగున ఆయనకు అవమానిస్తున్నారు. ఆయన కనీసం గుర్తింపు కూడా ఇవ్వట్లేదు, కార్యక్రమాలు కూడా పిలవడం లేదు. ఎప్పుడు అదే తరమైన గౌరవం దక్కాల పార్టీలు అంటే కష్టం. మనం కొన్ని సమయంలో కొంతమందితో విధమైన రిలేషన్షిప్ ఉంటుంది, తత్పరి మనకు అది జరుగుతుంటుంది. నందీశ్వర గౌడ్ గారి యొక్క పరిస్థితి పర్సనల్గా నాకైతే తెలియదు ఏం జరిగిందని. కానీ నేను గట్టిగా అభిప్రాయం నాది ఏంటంటే, పార్టీ ఇబ్బందిలో ఉన్నప్పుడు మాత్రం మీరు పార్టీని వదిలేసిపోవడం, మాటి వెన్నుపోటుపోవడమే, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకో దిక్కు చూడడమే. దాని కారణం మీరు ఏది చెప్పినా కూడా నేను దాన్ని అంగీకరించాను. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని కుమ్ములాటలు, ఇన్ని వర్గ విభేదాలు ఉన్నప్పుడు 2019లో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఒక పర్సనాలిటీయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మనకు ఆలోచన ఏంటి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం పంచాయతీలు లేవు, పోయి గట్టిగా తీసుకుపోయింది అనేది ఒక జనరల్ అసంప్షన్ ఉండేది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనని ఈ పార్టీని అధికారం తీసుకురావాలనే ప్రక్రియలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వరద విభేదాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆయన వ్యతిరేకించిండ్రు, అప్పుడు కూడా ఆయన వద్దన్న వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షాలు రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీ బాగుంది. ఒక ఉదాహరణ 2 విషయాలు చెప్తానన్నా. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న ఏ పార్టీకైనా ఇది తప్పదన్న. సింగిల్ మ్యాన్గా నడుపుతున్న తెలుగుదేశం పార్టీకి తప్పలేదు. ఆ రోజు ఎంతమంది తెలుగుదేశం పార్టీని వదిలేసి టీఆర్ఎస్లోకి పోయినారు, వైఎస్ఆర్సీపీలోకి పోయినారు అనే విషయం మనం చూసాం. అది కూడా కుమ్ములాటే కదా, లీడర్ని తిట్టే పోయినారు కదా టీఆర్ఎస్ పార్టీ. ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి పోయినారు. కాంగ్రెస్ పార్టీలకు ఎంతమంది వచ్చినారు? ఈ జగ్గారెడ్డి ఎవరు, విజయశాంతి ఎవరు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినారు కదా. వ్యవస్థాగతుడు ఎవరైతే ఫౌండింగ్ మెంబర్ ఆల నరేంద్ర ఉన్నాడో, ఈయన విభేదించి మళ్ళీ బయటకు వచ్చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. అపోజిషన్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఇటువంటి ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు గట్టిగా కనిపించాడు కాబట్టి మీరే కొట్టుకుంటున్నారు అనే ఒక ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఇది ఏ పార్టీలోనైనా సర్వసాధారణం. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇంకెక్కువ అవుతుంది. ఏదో ఒక రోజు మాకు నాయకుడు దొరికినప్పుడు ఇదంతా కూడా సమసిపోతుంది. నాయకుడు లేడంటారా? అంటే నాయకుడు ఉన్నాడు. ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అనేది ఉంటుంది. సీజర్ ఏం చెప్పాడంటే, వీ షుడ్ బి ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. సమానంగా ఉన్న అందట్లో మనం ముందలు సాగి నాయకత్వం వహించాలి. ఇప్పుడు సమానులు చాలామంది ఉన్నారు, ఎవరు ముందుకొచ్చి కత్తి పడతారో చేతిలో చూడాలి. ముందుకొచ్చి కత్తి పట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు. ఎలా ఉందంటారు పనితీరు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఉత్తమ్ అన్న నేను క్లియర్గా చాలామందికి చెప్పాను, ఇన్ హిస్ ఫుల్ కెపాసిటీ ఈజ్ వర్కింగ్. ఆయనకున్న అన్ని శక్తులను కూడగట్టి ఈరోజు పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత వైబ్రెంట్గా కనిపిస్తుందంటే ఉత్తమన్న క్రెడిట్ మనం ఇవ్వాలి. మన రాహుల్ గాంధీ సభే కానివ్వండి, అన్ని జిల్లాల్లో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం ఏ విధంగా అయితే ఉత్తమన్న చేస్తున్నాడు, ఈ అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వీళ్ళ పంచాయతీ అంటారు, వాళ్ళ వ్యక్తిగత పంచాయతీ, మనం చెప్పేటట్లేదు. ప్రక్షాళన చేయకపోతే మా దారి మేము చూసుకుంటాం అంటున్నారు కదా. చూసుకోవడానే నేను అనుకుంటున్నా వెంకన్న. ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ అ పర్సన్ హూ ఇస్ కమిటెడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ టీఆర్ఎస్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నాను వెంకన్నకి, రాజగోపాల్ అన్నకంటే, మనం ఒక ఆలోచన వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం. అధికారాల కోసమో పదవుల కోసమో కాదు. ఆ ఆలోచన వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా ఆ యొక్క ప్రక్రియకు నష్టం జరిగితే మీరు మాత్రం అట్లాంటి ఆలోచన చేయొద్దని కోరుకుంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు వెంకటరెడ్డి సోదరులు ఏం చెప్తున్నారు, కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోతుంది, ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని గట్టిగా చెప్తున్నారు కదా, దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే వెంకన్న కూడా తెలంగాణలో ఈరోజు ఒక పర్సనాలిటీ అన్న. ఎవరు కోమటిరెడ్డి వెంకన్న కూడా తెలంగాణలో ఈరోజు రాజకీయాల్లో ఒక పర్సనాలిటీ. తెలంగాణ ఉద్యమంలో తాను పాత్ర కూడా పోషించిండు. పాపం ఆయన మంత్రి పదవి రిజైన్ చేసిండు, ఆ రోజు నిరాహార దీక్ష చేసిండు, మేము కూడా పోయినాం. ఆయనకు గౌరవం ఉంది. ఇప్పుడు ఎవరో అవసరం లేదన్న. ఇంట్లో దొంగలు పట్టిండు అనుకో, మీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఎవడో వాచ్మెన్ కొడతాడులే నాకెందుకు అనుకోవద్దు కదా. వాచ్మెన్ పని దొంగలు కొట్టే పని. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా కట్టబట్టవచ్చు కదా. ఈరోజు తెలంగాణలో కూడా అదే ఉంది. కట్ట ఉత్తమానికి ఇచ్చింటారు, కానీ నిన్నెవరు కొట్లాడుతున్నారు?
మీరు కూడా కొట్లాడవచ్చు కదా, మేము కూడా కొట్లాడుతున్నాం, నువ్వు కూడా కొట్లాడు. కట్టిస్తేనే కొట్లాడతామంటే ఎట్లా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.